మధ్యప్రాచ్యంలో టెన్షన్ పెరిగినప్పుడల్లా ఒకే రెండు పేర్లు వినిపిస్తాయి: ఇరాన్, అమెరికా. అయితే ఈ వైరం ఎందుకు? ఎవరు మొదలుపెట్టారు? నిజంగా యుద్ధం దాకా వెళ్లే పరిస్థితి ఉందా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. చరిత్ర ఎక్కడ మొదలైంది? 1953లో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాద్దెక్ ప్రభుత్వాన్ని కూల్చడంలో అమెరికా జోక్యం చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచి ఇరాన్ ప్రజల్లో అమెరికాపై అనుమానం మొదలైంది. అసలు టర్నింగ్ పాయింట్ మాత్రం 1979లో జరిగిన ఇరేనియన్ రెవల్యూషన్. అమెరికా మద్దతు ఉన్న షా పాలన కోలిపోయి అయతొల్లా రుహొల్లా ఖొమైనీ నేతృత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. అదే ఏడాది అమెరికా ఎంబసీపై దాడి, 72 మంది అమెరికన్లు బందీలు. ఇక్కడి నుంచే అధికారికంగా శత్రుత్వం మొదలైంది. అణు వివాదం. ఇరాన్ తన అణు ప్రోగ్రాం శాంతియుతమని చెబుతుంది. అమెరికా మాత్రం అది అణ్వాయుధాల దిశగా వెళ్తోందు అంటుంది. 2015లో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే అణు ఒప్పందం కుదిరింది. కాని 2018లో డొనాల్డ్ ట్రంప్ ఆ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు తీసుకెళ్తోందనే మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. మధ్యప్రాచ్యంలో ప్రాక్సీ వార్. అమెరికా మద్దతు ఉన్న దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, హెజ్బుల్లా, హమాస్ వంటి గుంపులకు మద్దతు ఇస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాక్, సిరియా, యెమెన్ ప్రాంతాల్లో రెండు దేశాలు నేరుగా కాకపోయినా పరోక్షంగా పోటీ పడుతున్నాయి. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. పెద్ద షాక్ సంఘటన. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ ప్రముఖ సైనికాధికారి కాసం సొలైమానీ మరణించాడు. దీనికి ప్రతిగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ప్రపంచం మొత్తం టెన్షన్లోకి వెళ్ళింది. ప్రధాన పరిస్థితి: అమెరికా ఆర్థిక ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతున్నాయి. గాజా వంటి ప్రాంతీయ యుద్ధాలు ఈ వైరం మరింత పెంచే అవకాశముంది. నేరుగా యుద్ధం జరగకపోయినా పరిస్థితి ఎప్పుడైనా మారేలా ఉంటుంది. ఇరాన్, అమెరికా వైరం కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు. ఇది మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలపై ప్రభావం చూపే పెద్ద జియోపాలిటికల్ పోరు. చర్చలు జరిగితే శాంతి సాధ్యం. కాని పరస్పర అనుమానం తగ్గకపోతే ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.